ప్రభునందు ప్రేమిని వాళ్ళారు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 1-10 వచనం చూసుకున్నప్పుడు, రాజు తన కుమారుని గురించి దుఃఖించుచున్నాడు అన్న సంగతి విన్నప్పుడు జనులందరూ కూడా యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనముల వలె దొంగ నడకలతో ఇశ్రాయేలు అందరూ పట్టణంలో ప్రవేశించినట్లు చూస్తున్నాం. ఆ విధంగా అబ్షాలోము గురించి నా కుమారుడా అని ముఖము కప్పుకొని రాజు ఏడ్చుచున్నాడన్న సంగతి యోబు విని ఆయన వద్దకు వెళ్ళి, నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణముల కంటేను నీ కుమార్తెలు నీ భార్యల ప్రాణం కంటే ఎక్కువగా చేసి మమ్మల్ని సిగ్గుపరుస్తున్నావు, లేచి రమ్మని పిలిచినప్పుడు దావీదు లేచి రాజగుమ్మమునకు వచ్చి ఉండగా రాజగుమ్మమునకు వచ్చిన దావీదును దర్శించుటకు వచ్చినట్లు జనులందరూ చూస్తున్నాం. ఈ విధంగా దావీదు యుద్ధమందు విజయాన్ని పొందుకున్నాడు. అబ్షాలోము మరణించాడు. కాబట్టి రాజును మరలా తోడుకుని వచ్చుటకు మనం ఎలా మాట్లాడలేకపోతామని జనులందరూ మాట్లాడుకున్నట్లు చూస్తున్నాం. ఆమేన్.